వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఆదిలాబాద్ ఇప్పుడు ఆదిలాబాద్ ముచ్చటెత్తుకొచ్చిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, కారణం ఏంటి అనేది మీకు నేను స్పష్టంగా వివరించదలుచుకున్నా. ఆదిలాబాద్ వచ్చేసరికి గతంలో సోయం బాబురావు గారు ఉండే ఎంపీగా, మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ముదోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ ఈ మూడు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకొని ఎమ్మెల్యేలుగా భారతీయ జనతా పార్టీ ఉంది, బీజేపీ. అదేవిధంగా బోత్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది ఎమ్మెల్యే. అదే ఖానాపూర్ వచ్చేసరికి కాంగ్రెస్. ఆసిఫాబాద్ కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. అంటే 2 బీఆర్ఎస్, 4 బీజేపీ, 1 కాంగ్రెస్. అయితే ఇక్కడ 3 క్యాండిడేట్లు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా నిలబడ్డారు. ఎవరు? బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు గారు, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ గారు, బీజేపీ నుంచి నగేష్ గారు. ఆయన గడ్డం నగేష్ అని కొంత జరుగుతూ ఉంది. అయితే ఈ జీ నగేష్ గారు ఎక్కడి నుంచి వచ్చిండు ఏంటి అసలు? జీ నగేష్ గతంలో ఎంపీగా ఉన్నటువంటి సందర్భం, టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఆల్మోస్ట్ టీడీపీ బీజేపీ అనుసంధానమే కాబట్టి ఆయన టీడీపీ క్యాండిడేట్ అనుకోవచ్చు బలిష్టంగా. అట్లనే మన ఆత్రం సుగుణ గారు, ఈ మేడం ఆల్రెడీ మానవ హక్కుల సంఘంలో ఉండేది. అదేవిధంగా పీపుల్స్ వార్ ఉద్యమంలో అంటే ఒక నక్సలైట్ నాయకురాలిగా పనిచేసినటువంటి వ్యక్తి. గోండులకు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అందరికి కూడా సేవ చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణ గారికి పర్ఫెక్ట్గానే సీట్ ఇచ్చారు. చాలా మంచిది కూడా. ఎందుకంటే ఆదివాసీ పరీక్షణ ఆల్రెడీ ఫైట్ చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆమెకి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఆత్రం సక్కు, ఇతను ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆత్రం సక్కు విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి రిమార్కు, వాళ్ళవి 2 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 సీట్లు, ఒకటి బోత్, ఒకటి ఆసిఫ్ నగర్ కాబట్టి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ మన కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కేటీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కవిత జైలుకోవడం అనేటటువంటిది ఒక బలిష్టంగా ప్రజల లోపల నాటుకొని పోయింది కాబట్టి ఆయనకు 3rd ప్లేసే వస్తుంది అనేటటువంటిది మనం బలిష్టంగా చెప్పగలుగుతాం. 3rd ప్లేస్లోనే ఉంటాడు. ఎటు తిప్పినా ఏం చేసినా 3rd ప్లేస్ మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఇక్కడ పోటీ ఎవరికి? బీజేపీ కాంగ్రెస్కే పోటీ. బీజేపీ కాంగ్రెస్కు పోటీ అంటే ఇవాళ బీజేపీ 4 సీట్లు మాత్రం అసెంబ్లీ సీట్లు ఉండడం బీజేపీకి చాలా ప్లస్. కానీ ఏదేమైనప్పటికీ గతంలో ఎంపీగా ఉండి నగేష్ గారు
ఏమీ పని చేయలేదు, ప్రజలకు సేవ చేయలేదనేటటువంటిది ఒక రిమార్కు ఒకటైతే, టీడీపీ క్యాండిడేట్ అనేటటువంటిది ఒక రిమార్క్ ఉంది. ఇది ఉన్నప్పటికీ దీన్ని కొట్టి పారేసేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఏం జరిగిందంటే, నిజంగా ఆత్రం సుగ్నా గారు 100కు 100% రావాల్సినటువంటి ఎంపీ సీట్ అది. అక్కడ తప్పిదం ఏం జరిగిందంటే, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు సరి అయినటువంటి నిర్ణయాలు లేకపోవడం, మళ్ళీ సేమ్ కేసీఆరే చేసినటువంటి పని చేస్తున్నాడు అనేటటువంటి ఒక అపవాదం ఇలా రేవంత్ రెడ్డికి వస్తుంది. అది చవి చూస్తూ ఉన్నాడు. నిజంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలిసో లేకుంటే వాళ్ళని పిలుచుకొనో బాధ్యతలు అప్పజెప్పుంటే 100% కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకునేది. నిజంగా సీతక్కకు తెలియదా? సీతక్క ఇన్ఛార్జ్ గడ ఇప్పుడు అది ఇన్ఛార్జ్గా సీతక్క ఉన్నది కదా. అంటే వీళ్ళకు కళ్ళు నెత్తికెక్కి, అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నట్లు ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిండ్రో అది నెరవేర్చకుండా ఎన్నికల హడావిడి, వాళ్ళ సీట్ల తన్నులాట, సీట్ల కొట్లాట, వాళ్ళే చూసుకుంటున్నారనేటువంటి ఒక అపవాదం ఇలా ప్రజల లోపల బలిష్టంగా ఉండడం పట్ల ఆదిలాబాద్ సీట్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం బలిష్టంగా ఉన్నది. ఇలా నగేష్ మీద చాలా రిమార్క్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలు ప్రజలకు నచ్చక ఇవాళ బీజేపీ వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం బలిష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా యూత్ కూడా బీజేపీకి కనెక్ట్ అయ్యారు. ఇలా ముదోల్, నిర్మల్, ఆదిలాబాద్, అక్కడ సిర్పూర్, కాగజ్ నగర్, ఈ 4 సీట్లు కూడా బీజేపీకి రావడం అనేటటువంటిది, అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు రావడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్. ఆయన మీద ఎంత బ్యాడ్ రిమార్క్ ఉన్నా, ఎంత ప్రజల లోపల అసంతృప్తి ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మీద ఈ మధ్యలో వచ్చినటువంటి అసంతృప్తి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ, అంటే 100కి 89-90% కాంగ్రెస్ మీద ప్రభావం పడి ఇలా కాంగ్రెస్ రెండో స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇలా 14 సీట్లు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయి 4-5కే పరిమితమయ్యే అవకాశం మాత్రం బలిష్టంగా కనిపిస్తున్నది. ఇలా ఆదిలాబాద్ సీటు కూడా నా సర్వే ప్రకారం, నేను చేసినటువంటి సర్వే ప్రకారం, నగేష్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, ఆయన పనిచేయడం అనేటటువంటి ఒక అపవాదం ఉన్నా, ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుంది అనేది నా సర్వే తెలుపుతూ ఉంది. ఇలా బీఆర్ఎస్ అనేది అనేటటువంటిది పూర్తిగా క్లోజ్ అయింది. అంత ఈజీగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎన్నో తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలని కంప్లీట్గా ఒక రూపానికి తీసుకొచ్చేసి దాన్ని క్లోజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అంత ఈజీగా ప్రజల మనస్సును దోచుకునేటటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ కోల్పోయింది. ప్రజల మనసుని దోచుకోవాలంటే ఇలా వాళ్ళు చాలా చేయవలసింది ఉంది. చాలా టైం కూడా పడుతుంది. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీని అటు ఉంచితే కాంగ్రెస్కు బీజేపీకి పోటాపోటీ ఉంటుంది. దాంట్లో ఎందుకంటే ఆదివాసీలకు వాస్తవానికి బీజేపీకి యూత్ కనెక్ట్ అయినప్పటికీ వాళ్ళకు 4 సీట్లు ఉన్నప్పటికీ అక్కడ ఆదివాసీల ముద్దుబిడ్డగా ఆత్రం సుగుణ గారు సేవ చేసింది కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఏదేమైనప్పటికీ కాస్త తక్కువనో ఎక్కువనో డెఫినెట్గా ఆదిలాబాద్ మాత్రం బీజేపీ కైవసం చేసుకుంటుందనేటటువంటిది నా సర్వే తెలుపుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్పీడ్ను పెంచాలంటే చాలామందిని చేర్చుకోవాల్సింది ఉండే, అది చేర్చుకోకుండా ఒక తప్పిదం చేసి వాళ్ళకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళకు ఒక రకమైనటువంటి దాన్ని అహమందమా ఏమందమా తెలియదు, కానీ వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక శని జుట్టుకొని ఇలా ఆ సీటును కోల్పోతున్నారనేటటువంటిది బలిష్టంగా చెప్పగలుగుతున్నాం, చెప్తాం కూడా. కాబట్టి ఆదిలాబాద్ సీటు ముమ్మాటికి 99.9% బీజేపీ కైవసం చేసుకుంటా ఉంది. ఇటు నిన్న చెప్పిన నిజామాబాద్ బీజేపీ, అరవిందే వస్తూ ఉన్నాడు, ఇక్కడ కూడా నగేషే వచ్చేటటువంటి అవకాశము బలిష్టంగా ఉన్నది. ఇది గమనించాలా. ఖచ్చితంగా నా సర్వే కూడా 100% సక్సెస్ అవుతుంది అని నేను మాత్రం నమ్ముతా ఉన్నాను. కానీ ఇంకా 15 రోజులు ఉంది. ఆ 15 రోజుల్లో 15-20 రోజులు ఉంది. ఆ 20 రోజుల్లో ఎటువైపు తారుమారవుతుంది అనేటటువంటిది కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ, ఎందుకు సందిగ్ధం అంటే నగేష్ మీద ఉన్నటువంటి రిమార్కు, ఆత్రం సుగుణ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయము ఆదివాసీల మీద ఉన్నది కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్త పడితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. మన సర్వే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఆ పార్లమెంటును కైవసం చేసుకుంటుందని చెప్పగలుగుతున్నా. కాబట్టి దయచేసి మళ్ళీ రేపు 3వ పార్లమెంట్ నియోజకవర్గం కోసం మళ్ళీ చెప్తాను. రేపు 2 నియోజకవర్గాలు అయిపోయినాయి, నిజామాబాద్, ఆదిలాబాద్. రేపు 3వది కరీంనగర్ చెప్పబోతా ఉన్నా. ఖచ్చితంగా నా వీడియోలను మీరు చూడండి, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా సర్వేను నిజమా అబద్ధమా అనేటటువంటిది ఖచ్చితంగా మీరు డికోడ్ చేయాలని, కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ.